హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్గానే నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వెళ్ళాను అండ్ అక్కడ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి వేరే ఐటమ్ తీసుకున్నాను అని షేర్ చేశాను కదండి. అవి మా చెల్లెలు తన బుట్టలు ఇచ్చిందనమాట, పాతవి. సో అవి తను పెట్టుకోవట్లేదు అంటే ఎక్స్చేంజ్ చేసి ఏదైనా ఇప్పుడు మంచి ఐటమ్ ఏదైనా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాం అనమాట. పన్నా జ్యువెలర్స్లో ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అంటే లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కానివ్వండి, బీడ్ జ్యువెలరీ కానివ్వండి, లేకపోతే డైమండ్ జ్యువెలరీ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు పన్నాలో మనకి లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో అందుకని నేను పన్నాకు వెళ్ళిపోయాను. అక్కడ ఎలా ఎక్స్చేంజ్ చేశాను, చేస్తే ఎంత వచ్చింది, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా మోసపోయాము ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేశాను కదండి. అండ్ నిన్నటి వీడియోలో నేను కలెక్షన్ కూడా షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే కనుక, కలెక్షన్ చూడాలి నేను అనుకుంటే కనుక ఒకసారి నిన్నటి వీడియో చెక్ చేసేయండి. అండ్ అలాగే మేము పర్చేస్ చేసాము ఐటమ్స్ అని మీకు షేర్ చేశాను కదండి. సో అవి ఆ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీ బాట్ 2 ఐటమ్స్ అనమాట. సో దేనికి ఎంత పడింది, ఏంటి, ఏం తీసుకున్నాం, ప్రైస్ ఎంత, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవాళ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ప్రతి వరలక్ష్మి వ్రతానికి అంతో ఇంతో గోల్డ్ కొనుక్కోవడం ఒక అలవాటు అనమాట. ప్రతి ఇయర్ కూడా తీసుకుంటూ ఉంటాము. అలాగే ఈ ఇయర్ కూడా తీసుకోవాలి అని అనుకున్నాము, ఎస్పెషల్లీ చెల్లి కోసం అనమాట. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ తనకి రీచ్ అయ్యి వెళ్ళి ఇవంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు చెల్లి తన బుట్టలు తెచ్చి నాకు ఇచ్చింది, వాటిని ఎక్స్చేంజ్ చేస్తాను అనమాట. సో ఎక్స్చేంజ్ చేయంగా ఆ అమౌంట్కి వేరే ఐటమ్ ఏమన్నా తీసుకో అని చెప్పింది. జనరల్గా మనం గోల్డ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి జ్యువెలరీ ఉంది, మనకి ఎలాంటి జ్యువెలరీ కావాలి, అది ఎంత బడ్జెట్ వరకు మనం పెట్టగలం, ఇవన్నీ ముందే ఆలోచించుకొని వెళ్తాం కదండి. సో మేము అలాగే అనుకున్నాం అనమాట. చెల్లి చెప్పింది ఆ బుట్టలు ఎక్స్చేంజ్ చేసి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్, దానిపైన ఇంకొద్దిగా పడ్డా పర్వాలేదు అని నాకంటూ ఒక బడ్జెట్ ఇచ్చింది అనమాట. సో ఆ బడ్జెట్లో ఫిట్ అయ్యే ఏదైనా ఐటమ్ ఉంటే తీసుకో అని అన్నది. సరే చూద్దామని అన్నీ చూశాను. గోల్డ్ జ్యువెలరీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైట్ వెయిట్లో. మోస్ట్లీ గోల్డ్ జ్యువెలరీ చాలానే ఉంది. బట్ మనకేంటంటే ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నా, ఫ్యాన్సీ డ్రెస్సెస్ లాంటివి ఏమన్నా వేసుకున్నా, చూడిదార్స్ లాంటివి ఏదైనా పార్టీవేర్ లాంటివి వేసుకోవాలనుకున్నా మనకి అన్నిటిపైకి గోల్డ్ జ్యువెలరీ సూట్ అవుతుందని లేదు కదండి. కొన్నిసార్లు మనకి డైమండ్ జ్యువెలరీ కూడా వేసుకోవాలనిపిస్తుంది కదా. సో వీ బాట్ అవర్ ఫస్ట్ ఎవర్ డైమండ్ నెక్లెస్. సో ఇప్పటి వరకు డైమండ్ నెక్లెస్ ఎప్పుడు కొనుక్కోలేదు. అఫ్కోర్స్ చెల్లికి ఇప్పటి వరకు ఎప్పుడు కొనలేదు. సో ఫస్ట్ డైమండ్ నెక్లెస్ తీసుకున్నాం అనమాట. డైమండ్ నెక్లెస్ అనగానే ఫుల్ లక్షలు పెట్టాలి అని అయితే మనకు ఒక అజంప్షన్ ఉంటుంది కదా. బట్ ఇప్పుడు పీజేఈలో మనకి డైమండ్ నెక్లెస్లు కూడా బడ్జెట్లో వచ్చేస్తున్నాయి అనమాట, డైమండ్ జ్యువెలరీ కూడా. సో ఈ నెక్లెస్ కేవలం 1.5 lakhsకే వచ్చింది. 1.5 lakhsలో డైమండ్ నెక్లెస్ అని మీకు కూడా క్యూరియస్గా ఉంది కదా. లెట్ మీ షో యూ ద బ్యూటిఫుల్ నెక్ పీస్ విచ్ ఇస్ దిస్ వన్. సూపర్ క్యూట్ ఉంది, చాలా బాగుంది. దీనిపైన అన్ని ఇలాగా డైమండ్స్ వచ్చి మధ్యలో ఒక పింక్ స్టోన్ హ్యాంగ్ అవుతుంది అన్నమాట. నేను క్లియర్గా దగ్గరకు కూడా చూపిస్తాను మీకు. సో ఇది చెల్లి బుట్టలు ఎక్స్చేంజ్ చేయంగా ఇంకొద్దిగా అమౌంట్ వేసుకోగానే మనకి వచ్చిన డైమండ్ నెక్లెస్. సో డైమండ్స్ అనగానే మనకి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. డైమండ్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది. మనకి గోల్డ్లో కూడా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. నాకు కూడా డైమండ్స్ గురించి పెద్దగా తెలీదు రీసెంట్ టైమ్స్ వరకు. బట్ రీసెంట్గా అన్నీ తెలుసుకున్నా అనమాట. ఎందుకంటే ఎప్పుడు చూసినా గోల్డ్ ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం. సో గోల్డ్ గురించి బాగానే అవగాహన ఉంది. సో ఇప్పుడు డైమండ్ గురించి కూడా వెన్ వి స్టార్ట్ పర్చేసింగ్ ఇట్ విల్ గెట్ టు నో ఇట్ అనమాట. సో అలాగా ఇది మనం ఇంకా ఇప్పుడు కొంచెం నాకు కూడా క్లారిటీ ఉంది కాబట్టి డైమండ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. అండ్ ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ కేవలం 1.5 lakhsలో వచ్చింది అంటే సూపర్ కదా, బడ్జెట్లో వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మనం ఎప్పుడు డైమండ్ ట్రై చేయలేదు అని అనుకుంటే దిస్ ఇస్ ద టైమ్, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. ఎందుకంటే చెప్పాను కదండి, ప్రైస్ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో డైమండ్స్ అనగానే చాలా రకాల డౌట్స్ ఉంటాయి అన్నాను కదండి. సేమ్ ఇదే నెక్లెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెక్లెస్ మనకి వైట్ స్టోన్స్లో వచ్చింది అనుకోండి, ఇక్కడ అన్ని సీజెడ్స్తో వచ్చినాయి అనుకోండి. మనం కొనేటప్పుడు ఎలా కొంటాం? అఫ్ కోర్స్ ఆ వైట్ స్టోన్స్ కూడా పే చేసే కొంటాం. మరి ఎక్స్చేంజ్ చేయాలి అన్నప్పుడు స్టోన్స్కి ఎవరు ఎక్స్చేంజ్ ఏమి ఇవ్వరు, దానికి ఏం బై బ్యాక్ ఉండదు. అదే డైమండ్స్ అయితే అఫ్ కోర్స్ మనం డైమండ్స్కి పే చేస్తాం, బట్ యూ విల్ గెట్ 100% బై బ్యాక్. మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మొత్తం ఆ డైమండ్స్కి ఎంతైతే అమౌంట్ పెట్టామో మనం అదంతా కూడా వెనక్కి వచ్చేస్తుంది. సో మనం ఎక్కడెక్కడ నష్టపోమన్నమాట. సో అదే చెప్పాను కదండి, స్టోన్స్కి డైమండ్స్కి ఉన్న డిఫరెన్స్ అనమాట అది. సో డైమండ్స్
ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఇది కొన్న తర్వాత నాకు అర్థమైంది. ఇప్పటివరకు డైమండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అవుట్ ఆఫ్ మై బడ్జెట్ అని అనుకునేదాన్ని, బట్ నౌ ఐ కెన్ అఫోర్డ్. సో 1.5 lakhలో అనంటే మనలో చాలా మంది అఫోర్డబులే అని అనుకుంటున్నాను. ఎందుకంటే 1.5 lakhలో ఇప్పుడు నెక్లెస్ ఏమొస్తుంది గోల్డ్ లోన్ అని అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ చాలా పెరిగిపోయినాయి. 22 క్యారెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైస్ అన్ని కలిపి ఇది ఆ బడ్జెట్లో వచ్చిందనమాట. అండ్ దీనిలో యూజ్ చేసిన డైమండ్స్ అన్నీ కూడా న్యాచురల్ డైమండ్సే. డైమండ్స్లో మనకి న్యాచురల్ డైమండ్స్ ఉంటాయి అండ్ అలాగే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంటాయి. రెండిటికి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. న్యాచురల్ డైమండ్స్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. న్యాచురల్ డైమండ్స్ కన్నా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. బట్ బైబ్యాక్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, సర్టిఫికేట్ కానీ, దాని అన్నీ కూడా సేమ్ ఉంటాయి. న్యాచురల్కి ల్యాబ్ గ్రోన్కి చూసి మనం డిఫరెన్షియేట్ చేయలేము. ఏది ల్యాబ్ గ్రోన్ ఏది న్యాచురల్ అన్నీ మనం డిఫరెన్షియేట్ చేయలేము అనమాట. డైమండ్స్లో రెండు చాలా లుక్ అలైక్ ఉంటాయి. సో ఏది తీసుకున్నా సరే మన బడ్జెట్ని బట్టి మనకి ఎక్కడ నష్టపోము. సో దీనిలో మనం 14 క్యారెట్ గోల్డ్ యూజ్ చేశారండి. దీనిలో మనకి డైమండ్స్కి ఏంటంటే 18 క్యారెట్ కానీ 14 క్యారెట్ కానీ యూజ్ చేస్తారు. సో దీనిలో 14 క్యారెట్ గోల్డ్ యూజ్ చేశారు కాబట్టి ప్రైస్ మనకి బడ్జెట్లో వచ్చిందనమాట. ఎందుకంటే 22 క్యారెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, 18 ఇంకొంచెం తగ్గుద్ది, 14 ఇంకా కొంచెం తగ్గుద్ది. సో అందుకని బడ్జెట్లో ఫిట్ అయిపోతుంది అనమాట. అండ్ మనం ఎక్స్చేంజ్ చేయాలి అని అనుకున్నా మనం 14 క్యారెట్ ప్రైస్ ఏదైతే పే చేస్తామో ఆ ఎక్స్చేంజ్ చేసే రోజున 14 క్యారెట్ ప్రైస్ ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. అండ్ అలాగే డైమండ్ కూడా 100% బైబ్యాక్ ఉంటుంది కాబట్టి అబ్సల్యూట్లీ మనం ఎక్కడ నష్టపోము అనమాట. అండ్ మేకింగ్ అండ్ జిఎస్టీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. మేకింగ్లో కూడా ఇది ఆఫర్లోనే వచ్చింది. సో అందుకని నాకు మేకింగ్ కూడా ఎక్కువ పడలేదు. జిఎస్టీ మాత్రం మనకు 3% యాజ్ యూజువల్గా పడుతుంది కాబట్టి జిఎస్టీ మాత్రం 3% పడింది అనమాట. సో కమింగ్ టు ద ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్. డైమండ్ నెక్లెస్ అయితే ఇదండి. దీంట్లో ఉన్నాయన్నీ కూడా డైమండ్సే ఎక్సెప్ట్ దిస్ పింక్ స్టోన్. మొత్తం డైమండ్స్ ఉన్నాయి. దీని నెట్ వెయిట్ 9.174 grams ఉందండి. అంటే 9 grams ఈ నెక్లెస్ వచ్చిందన్నమాట. లైట్ వెయిటే. ఇందులో 14 క్యారెట్ గోల్డ్ యూజ్ చేశారు. సో నేను వెళ్ళిన రోజు 14 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 8,454 rupees ఉందండి. సో 9 gramsకి గాను ఆ ప్రైస్ పడుతుందన్నమాట. అండ్ అలాగే దీనిలో 0.65 క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి. మొత్తం 121 pieces ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి అనమాట. ఇందులో చిన్న డైమండ్స్, ఇవన్నీ కూడా డైమండ్సే కదా. సో అవన్నీ 121 pieces ఉన్నాయి. డైమండ్ ప్రైస్ అయితే మనకి పర్ క్యారెట్ 85,000 rupees అయితే పడింది. అండ్ అలాగే దీనిలో మనకి ఒక పింక్ స్టోన్ ఉంది. సో దీనికి ఒక్కదానికే పడుతుంది అనమాట. ఇంక్లూడింగ్ జిఎస్టీ, ది మేకింగ్ ఛార్జెస్, ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని ఇది యాక్చువల్గా నేను వెళ్ళిన రోజు ప్రైస్ అయితే ఎస్టిమేషన్ 1,66,000 అండి. బట్ ఆఫ్టర్ నెగోసియేషన్, ఆఫ్టర్ ఆల్ ద డిస్కౌంట్స్ అండ్ అన్ని తగ్గింపులు అన్నీ అయిన తర్వాత ఇది నాకు 1,56,000 చేంజ్కి వచ్చింది అనమాట. అండ్ దీనిలో మేకింగ్ ఛార్జెస్ అయితే నాకు 16,000 rupees పడినాయి అండి. సో 16,000 ఈజ్ రియలీ అఫోర్డబుల్ అని అనిపించింది నాకు. అండ్ ఆ ప్రైస్కి బడ్జెట్లో మంచిగా డైమండ్ నెక్లెసే వచ్చేసింది అనమాట. 1,56,000 చేంజ్ అనమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, గోల్డ్, డైమండ్స్, మేకింగ్, జిఎస్టీ, స్టోన్ ఛార్జెస్, ఎవ్రీథింగ్ అన్నీ కలిపి 1,56,000 చేంజ్కే మంచి డైమండ్ నెక్లెస్ అయితే వచ్చేసింది. అండ్ ఇలాగ మనకి సర్టిఫికేట్తో సహా ఇస్తారనమాట. సో ఇది దీని సర్టిఫికేట్, IGI సర్టిఫైడ్. సో ఈ డైమండ్ నెక్లెస్ మనకి ఇలాగా IGI సర్టిఫికేట్తో సహా వస్తుందండి. దీనిపైన మనకి ఐటమ్ యొక్క ఫోటో, దాని డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి దీంట్లో 0.65 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ అలాగే కలర్ EF అండ్ క్లారిటీ VVS. సో అన్నీ దీనిపైన మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. మనం బిల్ అండ్ ఈ సర్టిఫికేట్ని దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనం ఎక్స్చేంజ్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. సో IGI సర్టిఫైడ్ డైమండ్స్ తోటి మనకి ఈ నెక్ పీస్ వచ్చింది. సూపర్ క్యూట్గా ఉంది. నేను అదే రోజు చూపించా అనమాట వీడియో కాల్లోనే. చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి, అమ్మకి, అందరికీ చూపించా. అందరికీ ఇది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ద ప్రైస్ కూడా చాలా బాగా నచ్చింది. సో మనము పార్టీస్కి, సింపుల్ శారీస్కి, సింపుల్ చుడిదార్స్కి వాటికి పేర్ చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి. మాకు ఇది బాగా నచ్చింది. చెల్లికి గ్రీన్ స్టోన్వి చాలా ఉన్నాయి. సో అందుకని షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ పింక్ స్టోన్. సో అందుకని ఇక్కడ మధ్యలో ఒక పింక్ స్టోన్ ఉంది కదా, ఇది తీసుకుందనమాట. సో ఇది చెల్లి తీసుకున్న డైమండ్ నెక్లెస్. అండ్ అఫ్ కోర్స్ తన షాపింగ్ కోసం వెళ్ళి మనం కూడా షాపింగ్ చేసామని షేర్ చేశాను కదండి. ఐ బాట్ ఎ స్మాల్ ఐటమ్ విచ్ ఇస్ దిస్ వన్.
అక్కడ ఏంటంటే నెక్లెస్లే కాకుండా రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకి డైమండ్ రింగ్స్ కూడా, అది కూడా బడ్జెట్లోనే. ఇప్పుడు నెక్లెస్ ఎంత అండి, 1.15 చేంజ్ అలా పడింది కదా. దిస్ ఇస్ మై రింగ్. ఇంకో సున్నా తీసేయండి విచ్ ఇస్ దిస్ వన్. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా డైమండ్ రింగే, చాలా బాగా వచ్చింది. మొత్తం ఇట్లాగా ఫుల్ దీని నిండా డైమండ్సే ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం ఇట్లా ఫ్లవర్ లానే, కాకపోతే ఇట్లా క్లోజ్ ఫ్లవర్ లాగా మొత్తం ఇట్లాగా దగ్గరకు ఉన్నట్టుగా వచ్చింది. చాలా బాగుంది అండ్ సూపర్ షైనీగా భలే బాగా క్యూట్గా ఉందన్నమాట. అండ్ ఐ గాట్ దిస్ జస్ట్ ఫర్ 15,000. కెన్ యూ బిలీవ్ ఇట్? ఒక డైమండ్ రింగ్, గోల్డ్, అండ్ ఇందులో యూజ్ చేసిన గోల్డ్ కూడా 14 క్యారెట్ గోల్డ్ అనమాట. అండ్ దీనిలో యూజ్ చేసిన డైమండ్స్ కూడా మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో ఇది కేవలం 15,000 రూపీస్కే వచ్చింది నాకు. దీన్ని చూసి దీని ఎస్టిమేషన్ ఎంత అని అడగగానే వాళ్ళు చెప్పగానే నేను అది తీసి అర్జెంట్గా పక్కన పెట్టండి అని చెప్పాను అనమాట. అంతలా నచ్చేసింది నాకు. డైమండ్ రింగ్, అది కూడా 15,000కే అంటే వెరీ మచ్ అఫోర్డబుల్. చాలా చాలా బాగుంది. ఇందులో ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యూజ్ చేశారండి. ల్యాబ్ గ్రోనే అయినా సరే మనకి ఇది కూడా సర్టిఫికేట్తోనే వస్తుంది, IGI సర్టిఫైడ్ అనమాట. దీనిపైన కూడా మన పిక్చర్ ఉంటుంది, ఈ ఐటమ్ యొక్క పిక్చర్ అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. వీటికి కూడా అంతే, ల్యాబ్ గ్రోన్ డైమండే అయినా సరే, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యూజ్ చేసిన రింగే అయినా సరే, దీనికి కూడా 100% బైబ్యాక్ ఉంటుంది అనమాట. న్యాచురల్ డైమండ్స్కి ఏ రూల్స్ అయితే ఉంటాయో దీనికి కూడా సేమ్ టు సేమ్. సో ఎక్కడ మనమైతే నష్టపోము, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇది చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. చెల్లికి కూడా నచ్చేసింది. యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తే నాకు కూడా తీసుకోవచ్చు కదక్క అని అంటుంది అనమాట. అంతలా నచ్చేసింది ప్రతి ఒక్కరికి. నేను ఇంకా క్లియర్గా చూపిస్తానులేండి, దీని ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ రింగ్ అయితే ఇదండి, ఇలాగా మొత్తం డైమండ్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇలా ఒక క్రౌన్ టైప్లో, ఇక్కడ చూసారు కదా, ఇలాగా ఒక క్రౌన్ టైప్లో వచ్చి దాంట్లో మొత్తం అన్ని డైమండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనమాట. ఆల్మోస్ట్ 30 డైమండ్స్ ఉన్నాయి ఇందులో. దీని వెయిట్ 1 గ్రామ్ ఉందండి, 1 పాయింట్ చేంజ్ ఉందన్నమాట దీని నెట్ వెయిట్, గోల్డ్ వెయిట్ అయితే. అండ్ దీంట్లో 14 క్యారెట్ గోల్డే యూజ్ చేశారు కాబట్టి నేను వెళ్ళిన రోజు 8,000 చేంజ్ ఉంది గోల్డ్ ప్రైస్, 14 క్యారెట్ది. డైమండ్స్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 4,000 పడిందండి ఇందులో యూజ్ చేసిన డైమండ్స్కి. అండ్ మేకింగ్ ఛార్జెస్, GST అన్నీ కలుపుకొని కూడా ఇది కేవలం 15,000 రూపీస్కి వచ్చింది నాకు. సో 15,000కి అసలు టోటలీ వర్త్ ఇట్ అనమాట. సూపర్గా ఉంది. ఇంతవరకు మీరు డైమండ్ రింగ్స్ ట్రై చేయలేదు అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇంతకన్నా బడ్జెట్లో ఎక్కడ దొరకదనమాట. అండ్ ల్యాబ్ గ్రోనే అయినా సరే దీనికి కూడా మనకి ఇలాగా సర్టిఫికేట్తో సహా వస్తుంది అనమాట. దాని పిక్చర్, దాని డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ మెన్షన్ చేసి క్లియర్గా వస్తుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇవి అండి ఈసారి మేము తీసుకున్న ఐటమ్స్. వీటిలో మీకు ఏదైనా నచ్చి మీకు కావాలి అని అనుకున్నా, ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా మీరు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ని కాంటాక్ట్ చేయొచ్చు. నేను వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉంది, అవి కూడా మీరు చూడొచ్చు. వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా సరే సేఫ్ అండ్ సెక్యూర్గా ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇన్ కేస్ మీరు వేరే చోట ఎక్కడైనా ఉంటే అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉంటే కనుక July 31st, August 1st and 2nd ద రిట్స్ కార్ల్టన్ హోటల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు PGI వాళ్ళు. వాళ్ళ లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా అక్కడికి వస్తుంది. సో ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉంటే అక్కడ విజిట్ చేసి మంచిగా కలెక్షన్ చూసి మీకు నచ్చితే అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ డైమండ్ కలెక్షన్ కూడా అక్కడికి వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ బెంగళూరు, డోంట్ మిస్ అవుట్. సో ఇవి ఈసారి నేను తీసుకున్న ఐటమ్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అన్ని క్లియర్గానే షేర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకే డౌట్స్ ఉన్నా సరే మీరు PGI వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్ అండ్ బై.